హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారు అని అయితే అనుకుంటున్నానండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఈరోజు ఏం వీడియో అబ్బా అనుకుంటున్నారా? ఏం లేదండి, చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి డే బ్లాగ్స్ చేద్దాము, డైలీ నేను ఎలా ఉంటానో చూపిద్దాము, ఇంట్లో నేను ఎలా ఉంటాను, ఏం వర్క్ చేసుకుంటానో చూపిద్దామని ప్రతిరోజు అనుకుంటున్నాను, మర్చిపోతూనే ఉన్నాను. సో ఈరోజు అయితే స్టార్ట్ చేద్దామని అయితే ఈరోజు స్టార్ట్ చేశానండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి. నేను ఏం చేస్తానా, ఎట్లుంటానని చెప్పి ఈ వీడియోలో పూర్తిగా ఉంటుంది. ఎంతవరకు వీలైతే అంతవరకు తీస్తా ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్. తర్వాత ఏం చేస్తానో చూసేయండి. ఇంకా నేను లేవగానే ఇంకా నాతో ఒకలాగా ఇద్దరు లేస్తారనమాట. ఇదిగో ఈమె లేచి చూడండి ఏం చేస్తుందో, ఇంకా వాడు లేచి చూడండి ఇంకేం చేస్తున్నాడో. ఇంకా బెడ్ మొత్తం క్లీన్ చేయాలి, ఇంకా కింద మొత్తం క్లీన్ చేసేయాలన్నమాట. ఇంకా నా బాబుని చూపిస్తా చూడండి ఏం చేస్తున్నాడో. మార్నింగే ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఆ సిజర్తో ఏం అవసరం, ఇది ఇంతకుముందే ఇది వచ్చింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఏంటో నేను షార్ట్ వీడియోలో పెడతాను, ఖచ్చితంగా చూడండి. ఇంకా ఇప్పుడే మీషో నుంచి అయితే ఇది వచ్చింది. ఇంకా దీన్ని ఓపెన్ చేయాలన్నమాట. దీన్ని ఓపెన్ చేసే వరకు నా కొడుకు అసలు ఉండలేడనమాట, అందుకని కదా. ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోయానండి. ఇంకా ఆడవాళ్ళకి తెలిసిందే కదా, మార్నింగ్ లేవగానే కిచెన్లోకి అయితే మనకి ఇంకా కంపల్సరీ ఇంకా కిచెన్లోకి వెళ్ళేసి కిచెన్లో ఏం వర్క్ ఉంది, టిఫిన్ ఏంటి అని చెప్పేసి ఇంకా నేను కూడా అయితే అక్కడికి వెళ్ళానండి. యాక్చువల్లీ వాయిస్ కూడా చెప్పాను, ఆ సౌండ్ రావడం వల్ల వాయిస్ అనేది వినిపించలేదు, అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. ఇంకా వాటర్ ప్యూరిఫైర్ అయితే ఆన్ చేసేసాను. మనం పని చేసుకున్న లోపల అదైతే ఫుల్ అయిపోతుంది కదా. ఇంకా కొన్ని సింక్లో కొన్ని అంట్లు అయితే ఉన్నాయి, పెద్దగా ఏం మెస్సీగా లేదు కానీ లైట్గా ఉంది, జస్ట్ మాప్ చేసేస్తే అయిపోతుంది. ఇది వచ్చేసి నా చిట్టి తల్లి కోసం అయితే రైస్ అయితే నానబెట్టానండి. ఇప్పుడు దానికి 7 months అనమాట. ఈ రైస్ ముందుగా 3 hours నానబెట్టేసి ఇది మంచిగా ఆరబెట్టాలండి. గాలికో ఎండకో ఎట్లా కొట్లా ఆరబెట్టేసి దాన్ని పౌడర్ చేసి హాట్ వాటర్లో కలిపి తనకైతే తినిపిస్తాను. ఇంకా చెత్తబండి వాళ్ళు వస్తే ఇంకా చెత్త వేసేసి అయితే ఇంట్లోకి వచ్చినాను. ఇంకైతే కొద్దిసేపు ఇలాగ నాకు మార్నింగ్ లేవగానే ఇలా డోర్ తెరుచుకొని ఇలా ఉండాలంటే చాలా ఇష్టం అండి. మార్నింగ్ అంటే 10 అవుతుందిలేండి. ఇంకా ఈ చెట్టుకైతే అండి, ఈ మ్యాంగో మా ఇంటి పక్కన అనమాట ఈ మ్యాంగో చెట్టు వచ్చేసి ఇవి ఊరుగాయ కాయలంట అండి. ఎంత బాగా కాసాయి అంటే రోజు పాపం నేనే దిష్టి పెడతా ఉన్నాను. చూసారు అక్కడ కూడా కాయ ఉంది. ఇంకేముందండి, ఇంట్లోకి వచ్చేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను. ఇంకా నేను టిఫిన్ చేసుకున్న లోపల ఇది ఆడేస్తుంది కదా అన్నట్టు మేమైతే రిన్ అయితే యూజ్ చేస్తామండి. ఇవి కూడా చూపించాలా అనుకోవచ్చు, ఎందుకో నాకు చూపించాలనిపించింది అందుకే చూపిస్తున్నాను. అంటే ఉంటుంది కదండి ఈ పిల్ల ఏం చేస్తుందో అని కొంతమంది ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా, నేను కూడా అలాగే అనుకుంటాను. ఎవరినైనా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాను, అందుకే ఎవరైనా నన్ను కూడా అలాగే చూసే వాళ్ళు ఉంటారు కదా, అందుకని అయితే అనమాట. ఈ కంఫర్ట్ అయితే బాక్స్ డబ్బా తెచ్చుకుంటే అంతగా ఏం అనిపించడం లేదు, అందుకే ఇలా ప్యాకెట్స్ తెచ్చుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్యాకెట్ అన్నట్టు ఇంకా అలా యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంకేం లేదండి, జస్ట్ స్విచ్ వేసి పవర్ బటన్ ఆన్ చేసేసి ఈ బటన్ పక్కన ఉండేది ప్రెస్ చేస్తే మనం వాషింగ్ మిషన్ అయితే రన్ అవుతూ ఉంటుంది. మనమైతే ఇంట్లో పనులు అయితే చక్క చేసుకోవచ్చు అనమాట. ఇంకా నా కొడుకు అయితే లేసేసి టిఫిన్ తిన్న తర్వాత అయితే కేక్ అయితే తింటున్నాడు. టిఫిన్ తినే వీడియో అయితే నేను తీయలేదండి, ఆ రోజు అయితే నేను అనమాట. అంటే మర్చిపోయాను అనమాట, అంటే రోజు చేయను కదా, అందుకని మర్చిపోయాను. ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా చిట్టి తల్లికి కూడా స్నానం చేపించేసి, చిట్టి తల్లి చూసారు చిట్టి బొమ్మను పట్టుకొని ఎంత క్యూట్గా నిద్రపోతా ఉందో. ఇంకా హాయ్ అండి, నేను మినీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను కదండి. ఈరోజు ఆఫ్టర్నూన్ మేము ఏం తింటున్నామో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే, మా ఆయన అయితే డ్యూటీ నుంచి వచ్చి బయటికి వెళ్ళేసి ఏం తీసుకొని వచ్చినారో చూపిస్తాను, చూసేయండి. ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇంకా ఇది సంగటి అనమాట, మా రాయలసీమలో ఈ సంగటి అనేది చాలా ఫేమస్ అనమాట. అయితే ఇలా మ్యాగ్నెట్ అయితే వేసి పక్కన పెట్టేసినాను. ఇంక ఇదైతే ఫ్రై చేస్తున్నాను. అంటే వేసినప్పుడు ఇలాగే ఉంటుంది కదండి, మొత్తం గలీజ్గా ఉంది. ఇంకా తిన్న తర్వాత అయినా సర్దుకోవాలన్నమాట. ఇదైతే మా అమ్మ స్టైల్లో ఇది ఫిష్ కర్రీ అండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఆయనతో అయితే టేస్ట్ చేసి చూపిస్తాను. ఇది మన ఛానల్ అయితే పోస్ట్ చేశాను 1 year బ్యాక్. చేసుకోవాలనుకుంటే చేసుకోండి. మా బాబు అయితే ఇప్పుడే తిన్నాడు. తిన్నావా? ఇంకా ఇద్దరం అలా కూర్చొని ఇంకా మొత్తం అన్నీ తెచ్చేసుకొని ఇంకా ఇలా కూర్చొని అయితే హాయిగా తింటున్నామండి. ఇది వచ్చేసి చేపల పులుసు అనమాట, మా అమ్మ స్టైల్ అనమాట. మా అమ్మ చాలా బాగా వేస్తుంది. ఎందుకు ఇంత నీళ్ళుగా వేసినావా అని మీకు డౌట్ రావచ్చు కదండి. ఇది చల్లారే కొద్దిగా దగ్గర పడుతుంది, అందుకని అలా అయితే చేశాను. వీడికి వాళ్ళ నాన్న అంటే పిచ్చి, వాళ్ళ నాన్నకి వీడంటే పిచ్చి, అలా ఉంటుంది వాళ్ళిద్దరితో. ఇంకా హ్యాపీగా ఫిష్ ఫ్రై వేసుకొని బాగా టీవీలో ఒక రామ్ చరణ్ మూవీ వేసుకొని బాగా చిల్ అయితే అలా తింటున్నామండి.
హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇంకా ఈరోజు అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను కదండి. ఆఫ్టర్నూన్ వచ్చేసి రైస్ నానబెట్టి ఉండే కదా, ఇంకా రైస్ అయితే మిక్సీ వేసి పౌడర్ వేసి అయితే తినిపించేసాను. నా బాబు వచ్చేసి పెరుగన్నం తిన్నాడు. ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పూజ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయినామండి. మా ఆయన అయితే చూపిస్తాను. ఇంకా నేను పూజ అయితే ఎలా చేశాను, ఏం చేశానో మీకైతే చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా నా చిట్టి బొమ్మ అయితే ఇలాగ నిద్రపోతూ ఉంది, చాలా క్యూట్గా. నా బంగారు తల్లి. ఎవ్రీడే మన ఇంట్లో అయితే పూజ అయితే చేసుకుంటానండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సింపుల్ ఏబిసిలు రాసుకుంటున్నావా నాన్న? హాయ్ చెప్తున్నావా? హాయ్ చెప్పు నాన్న. ఇట్లా చూడు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. ఇటు జరుపుకో. ఇంకా డింపుల్కి కొంచెం డైవర్ట్ చేయడానికి వాళ్ళ నాన్న స్లేట్ తీసుకొని వచ్చాడు. ఇంకా ఫస్ట్ ఓం అని రాసి ఓం గం గణపతే నమః అని రాస్తే చాలా మంచిదని వాళ్ళ నాన్న అయితే డింపుల్తో అలాగే రాపిస్తూ ఉన్నాడు. మీరే చూసేయండి, ఓకేనా. డింపుల్ మా లైఫ్లోకి రావడం మాకు చాలా అంటే చాలా అదృష్టం అండి. డింపుల్ చాలా మంచోడు. మాకు డింపుల్ అంటే ప్రాణం అన్నమాట. డింపుల్ చెప్పిన మాట బాగా వింటాడండి. నా కొడుకు బంగారం. పలుకు. డింపుల్ గురించి చెప్పాలంటే ఒక డైలాగ్ ఉంది కదండి, మీకు కోట్లు ఉండొచ్చు, నాకు కోట్లు విలువ చేసేగల కొడుకున్నాడు అని. ఆ డైలాగ్ అయితే నా కొడుకుకి ఖచ్చితంగా సూట్ అవుతుందండి. ఎందుకు ఈమె ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుంది అనుకుంటున్నారా? ఎందుకంటే నా కొడుకు గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. అలా అన్నమాట. ఇంకా చక్కగా అయితే రాసేసుకుంటున్నాడు. ఇంకా చక్కగా రాసేసుకొని తనకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా రోజు రాసుకుంటాడంట. చూసారా ఎంత చక్కగా కూర్చొని రాసుకుంటున్నాడు. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసి ఉండే కదండి, అవి కూడా అయితే బయట ఆడేసి వచ్చేసి ఇంకెలా అయితే అండి ఇంకా నా రోజు అంతా ఇలాగే అయితే గడుస్తుందండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఇంకా మన దగ్గర నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్స్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే నేను అవి చేయడానికి అయితే ట్రై చేస్తాను. ట్రై కాదండి, కంపల్సరీ చేస్తాను. ఇలా ఉంటుందండి నా డే రొటీన్. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని అస్సలు మర్చిపోదండి. ఎందుకంటే నేను ఏం వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అలా అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.